మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సర్దుబాటు కథ వ్రాసిన వారు శ్రీమతి పోతరాజు కృష్ణకుమారి, చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. విందామా మరి? సమాజాన్ని చైతన్యవంతం చేసేది కేవలం విద్య మాత్రమే. ముఖ్యంగా స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబానికే కాదు, మొత్తం వ్యవస్థకే మెరుగుపరచగలదు. మూఢనమ్మకాలను వదిలి విశాల దృక్పథం అలవర్చుకోవాలి. అంటే స్త్రీ విద్యావంతురాలైతేనే సాధ్యపడుతుంది. బాలికల గురుకుల పాఠశాల ప్రారంభోత్సవ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ అయిన నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆ సందర్భంగా నేను ఇస్తున్న ప్రసంగం అందరూ మంత్రముగ్ధులే వింటున్నారు. కార్యక్రమం అనంతరం తిరిగి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి. కానీ ఎందుకో హఠాత్తుగా విపరీతమైన తలనొప్పి మొదలైంది. సంపత్, ఇక్కడ మన గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి 1 గంట రెస్ట్ తీసుకుని వెళ్దాం అన్నాను మా అసిస్టెంట్తో. పోనీ ఇంటికి వెళ్ళండి మేడం అన్నాడు సంపత్. వద్దులే, కాఫీ తాగి ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది. ఆఫీసులో ఈరోజు చూడవలసిన ముఖ్యమైన ఫైల్స్ ఉన్నాయి అన్నాను. ఈరోజు కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు చాలామంది చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళే, విద్యార్థికులు ఎక్కువ. విద్యార్థికులు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళలో చాలామంది ప్రోగ్రాం కాగానే గుంపులుగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఇది సమయం కాదు అన్నాను. వాళ్ళ ధోరణి వాళ్ళదే. ఆ వాతావరణం చూసి నాకు తలనొప్పి వచ్చింది. ఇలాంటి ఏరియాలో పరిస్థితి ఇలాగే ఉంటుంది మేడం, మన పరిస్థితి అర్థం చేసుకోరు అన్నాడు సంపత్. ఈలోగా ప్యూను ట్యాబ్లెట్లు కాఫీ తెచ్చి ఇచ్చాడు. ట్యాబ్లెట్ వేసుకుని కాఫీ తాగి సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను. స్పీచ్లో నేను వాడిన విద్య, అధికులు, విశాల దృక్పథం మొదలైన పదాలు గుర్తుకొచ్చి నవ్వు వచ్చింది. ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల తలనొప్పి తగ్గింది, కానీ నిస్రాణగా ఉంది. అప్పటికే సమయం 4 గంటలైంది. ఆఫీస్కి వెళ్ళలేకపోయాను. సంపత్ అన్నట్టు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అనుకుని బయలుదేరాను. ఏమిటి అప్పుడే వచ్చావు అడిగారు మావారు. ఆయన సబ్ రిజిస్టర్గా చేసి రిటైర్ అయ్యారు. తలనొప్పిగా ఉంది అని చెప్పి డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళాను. కాసేపటికి మా వారు వచ్చి నా పక్కన కూర్చుని, నీవు అతిగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు రాజీ అన్నారు. అది కాదు, ఐలమ్మ ఏమైందో విన్నారు కదా, చదువుకున్న నాకంటే తనే నయం అని కదా దాని అర్థం. ఉక్రోషంతో నేను అన్న మాటకి తను నవ్వారు. వచ్చి నా పక్కన కూర్చుని నా చేయి తన చేతిలోని తీసుకుని, నీలోని గిల్టీ ఫీలింగు నీ వివేకాన్ని పోగొడుతోంది. నిజంగా ఐలమ్మ నిన్ను టార్గెట్ చేసిందా? అసలు మన ఇంటి విషయం ఆమెకు తెలియదు కదా. ఈ మధ్యకాలంలో నిన్ను గమనిస్తూనే ఉన్నాను రాజీ. నీ స్థాయి మరిచి ఒక నౌకర్తో కబుర్లు చెప్పడం, పదే వాళ్ళ అబ్బాయి పెళ్లి గురించి అడగడం, ఐలమ్మ తన కోరికలు చెబుతూ ఉంటే తల్లికి సహజమేగా ఇలాంటి కోరికలు ఉండడం, కొడుకు పట్ల అనుకుంటూ ఏదో ఉపశమనం పొందడం, ఇవన్నీ నీ హుందాతనాన్ని ఎంత తగ్గిస్తున్నాయో గ్రహించావా అని తను కాస్త ఆగారు. ఏదైనా సరే ఆదర్శాలు వల్లించడం, ఉపన్యాసాలు ఇవ్వడం తేలికే, కానీ ప్రాక్టికల్గా ఆలోచించడం చాలా కష్టం. ఇంకా చెప్పాలంటే వేరే వాళ్ళకి చెప్తారు కానీ తమ దాకా వస్తే భరించలేరు. ఈ విషయంలో నువ్వు నేను అందరూ ఒకటే, మినహాయింపు ఏం లేదు మనకు. ప్రతి తల్లి తండ్రి పిల్లల్ని ఏ లోటు లేకుండా పెంచుతారు. వాళ్ళు మన మీద ఏవో ఆశలు పెట్టుకుంటారు. వాళ్ళు బాగా ఎదిగి ఉన్నత స్థాయిలో ఒక హోదా కలిగి, ముఖ్యంగా బంధువర్గంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉండాలి. ఇలాంటివి స్వార్థపూరిత కోరికలే. తమకు పిల్లలు ఏదో పెట్టాలి అనే ఆలోచన మనలాంటి ఆర్థిక వెసులుబాటు ఉన్న వాళ్ళకి ఉండదు. తల్లిదండ్రులు ఆశించేది కేవలం వాళ్ళ ప్రేమ, ఆప్యాయత అంతే. మనం కూడా దానికి అతీతులం కాదు కదా. అమ్మాయి రేఖ మనం చెప్పినట్టు విని మనం చూపించిన వాడిని చేసుకుంది. నీ ఆరో ప్రాణం అర్భకుడు, అమాయకుడు అని భావించిన మన అబ్బాయి మాత్రం తన ఛాయిస్ చూసుకున్నాడు. మా వారు చెప్తుంటే నాకు దుఃఖం పొంగొచ్చింది. నిజమే, వాడు మొదటి నుంచి సన్నగా అర్భకంగా ఉండేవాడు. దాంతో వాడి మీదనే నాకు మనసు లాగేది. అదీకాక రేఖకి మొదటి నుంచి కలివిడితనం ఎక్కువ. అందరితో ఇట్టే కలిసిపోతుంది.
ఆదిత్య ఎందుకో కలిసిపోయేవాడు కాదు. నా వెనకాలే తిరిగేవాడు. నేను ఆఫీసు నుండి వచ్చిన దగ్గర నుంచి నన్ను వదిలేవాడు కాదు. పెద్ద అయ్యాక కూడా వాళ్ళ నాన్నతో తక్కువ మాట్లాడేవాడు. అన్ని విషయాలు నాకే ముందు చెప్పేవాడు. అమెరికా వెళ్ళేటప్పుడు కూడా చిన్న పిల్లవాళ్ళే ఏడ్చాడు. అలాంటి వాడు పెళ్లి విషయంలో ఎందుకు నా మాటకి ఇల్లు లేకుండా చేశాడు? ఎంతో మంచి సంబంధం, అన్ని విధాలా అనుకూలంగా ఉన్నది చూసి ఫోన్ చేద్దాం అనుకున్నాను. గుండెల్లో గుణపం గుచ్చినట్టు వార్త చెప్పాడు. తను ఒక అమ్మాయిని ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలనుకున్నట్టు. ఒకవేళ మేము ఒప్పుకోకపోతే జీవితాంతం పెళ్లి లేకుండా ఉంటాను అని. ఇది ఒక బ్లాక్మెయిల్ అంతే. తన గుండె పగిలిపోయింది. ఆ రోజు నుంచి ఒక్క మాట వాడితో మాట్లాడలేదు. రోజు తండ్రికి ఫోన్ చేసి మాట్లాడేవాడు. అమ్మని ఒకసారి మాట్లాడమనండి నాన్న అంటాడు. నా మనసు బండరాయి అయిపోయింది. మా వారు తన చేతులతో నా కన్నీరు తుడిచి, నీ బాధలో అర్థం ఉంది రాజీ అన్నారు. సర్దుబాటు విన్నారు కదా, వినిపించండి. తర్వాత 3వ భాగంలో సర్దుబాటు విందామా మరి? వాయుపుత్రుని రామభక్తుని అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు, పొట్టి కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.